అందము అంటే సంఘంలో ఉన్నటువంటి గోడలకు కాదు, ఎల్ఈడి లైటింగ్స్ కాదు, సండే టు సండే అంటే భోజనాలు కాదు, ఫ్రైడే టు ఫ్రైడే అంటే టిఫిన్లు కాదు, పెళ్ళంటే భోజనాలు కాదు, పెళ్ళంటే ఆర్కెస్ట్రా కాదు. వివాహం చాలా ఘనంగా జరిగిందంట ఉంటాడు పెద్ద మనుషులు చాలామంది. ఎంత ఘనంగా జరిగిందంటే తక్కువేంటి 10 మేకలు వేసాడు మరి అంటాడు. 10 మేకలు అయితే ఘనంగా జరిగిందా? 10వ నెలలో ఇడిపోయిందంట మరి 10 మేకలు వేసిన పెళ్ళి ఏమందం ఇప్పుడు? ఘనము అంటే ఆర్కెస్ట్రా కాదు, ఘనం అంటే ఆహారం కాదు, అందము అంటే అలంకరణ కాదు, పోలిక, గుణాలు, సంఘాలకు ఉండవలసినటువంటి గుణాలు చెప్తున్నాడు ఇక్కడ. ఇదిగో ఆయన జల్దర వృక్షము లాంటి స్వభావం కలిగి ఉన్నాడు, వల్లి పద్మము లాంటి క్యారెక్టర్ నీకు ఉండాలి. అంటే సంఘం అందంగా కనబడాలి, దగ మెరియాలి మన సంఘం ప్రభువుకి. అది ఎల్ఈడి లైట్లలో కాదు, మనమే లైట్లు. ఎవరు ఇప్పుడు వెలగవలసింది ఎవరు? ఏ లైట్లు ఎట్టాలి మనం? ఇప్పుడు సీరియల్ దాన్ని వెలిగించడం కాదు, మనమే వెలగాలి. అంటే మనం ఎప్పుడు వెలుగుతాము? ఎవరైతే బుద్ధిమంతులు అవుతారో, పిలిపిలు రాసిన పత్రికలో చెప్తున్నాడు, దానియేలు గ్రంథంలో చెప్తున్నాడు, బుద్ధిమంతుడైతే ఆకాశమందున్న జ్యోతిని పోలి ఉన్నాడు. అంటే సంఘం అందంగా ఉండాలంటే మనమందరం కూడా ఎలా ఉండాలి? ఇప్పుడు బుద్ధిమంతుల్లా ఉండాలి. తదుపరి మనము జ్యోతుల్లాగా కనబడతాం. అబ్బా దగ్గలాడుతుందండి. మనం ఎలగలేక ఏం పెడుతున్నాం ఇప్పుడు? మనం చెప్పాలమ్మా, మనం వెలిగితే స్టార్లు మనమే ఎలగాలి. రేపు నుంచి ప్రతి ఇంటి మీద స్టారే. ఏ ఇంట్లో వాడు ఎలగడం, ప్రతి ఇంటి మీద స్టార్ ఉంటుంది. ఏ ఇంట్లో వాడు కూడా వెలగడం. ఎలగవలసింది స్టార్లా మనమా? అందుకని దేవుడు చెప్తున్నాడు, నీవు సంఘములో అందంగా కనబడాలంటే బుద్ధిమంతులుగా మనం ఉంటే వెలుగుతూ ఉంటాం మనము.